మా అమ్మ లేదు, నాన్న లేడు కదా, నేను ఊరు కాని ఊరిలో ఉంటున్నాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, లేకపోతే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, నా ఇష్టానుసారంగా జీవిస్తాను. కొంతమంది జీవిస్తూ ఉంటారు ఒక రెక్లెస్ యాటిట్యూడ్తో. ఎటువంటి అధికారము నీ పైన లేకుండా అటువంటి జీవితం జీవించడం మానివేయాలి. ఎందుకంటే అటువంటి జీవితం నేను హానిపరుస్తుంది. నీకు ఎటువంటి ఆదరణ దొరకదు, నీకు ఎటువంటి సహాయము దొరకదు. నీ అధికారి నేనేం చేస్తున్నాడంటే నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా అయితే ఎదగాలో ఆ రీతిగా మాత్రమే ఎదిగింప చేస్తాడు. ఒక మొక్కని మన ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే అది ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటుంది. అదే మొక్కని మనం చక్కగా ప్రూన్ చేసి కట్ చేసి దానికి సైడ్స్ అంతా కూడా తీసేస్తే గొప్ప ఎత్తైనటువంటి స్థానానికి ఎదుగుతుంది. నీ జీవితం కూడా అంతే. మనకు తెలుసో తెలియకుండానో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుని ఉంటున్నాం. కొన్ని నీ యొక్క ఫ్రెండ్స్ నుండి, నీ యొక్క స్నేహితుల నుండి, కొన్ని నీ యొక్క బంధుమిత్రుల నుండి. ఒక అధికారి కింద సబ్మిట్ అవ్వు, ఆయన యొక్క ఆలోచన కింద సబ్మిట్ అవ్వు. ఏ రీతిగా నడవాలో ఆయన నీకు హెచ్చరిస్తాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్. ఆయన కింద సబ్మిట్ అయినట్లయితే ఖచ్చితమైనటువంటి మార్పును నీవు చూస్తావు.